దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైన నీ మాటలు వినాలని మేమందరము కూడా ఆశపడుచూ ఉండగా, దేవా నీ మాటలను ప్రభువా మాకు వినిపించమని, నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప అవకాశాన్ని ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించారు. ఇందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ బైబిలు గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు, అద్భుతమైనటువంటి మాటలు, ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు, మనసుకు నెమ్మదినిచ్చే మాటలు ఎన్నో రాయబడ్డాయి. ఆయన చేసినటువంటి ప్రసంగాలు ప్రపంచాన్ని కదిలించినట్టుగా మనం ఎరిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగాలలో కొండ మీద ప్రసంగము చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రసంగముగా పెద్దలైనటువంటి వారు చెబుతూ ఉన్నారు. అవును, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలలో ఆయన చెప్పిన మాటలు కొండ మీద ప్రసంగమని చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రసంగాలలో ఒక ఉన్నతమైనటువంటి ప్రసంగముగా ఈ ప్రసంగాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగున బోధింపసాగెను. కొండ మీదకు వెళ్ళినటువంటి ఆయన అక్కడ కూర్చుని అక్కడికే శిష్యులు వచ్చారంట. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగున బోధింపసాగెను అనే మాట మనం చూస్తున్నాము. ఆయన చేస్తున్నటువంటి పరిచర్య బోధనా పరిచర్య. ఆయన మొట్టమొదటిగా ప్రసంగాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు. శిష్యుల ఏర్పాటు జరిగింది. తదుపరి ఆయన ప్రసంగాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు. ఆయన ప్రసంగాన్ని ఎత్తుకుంటూ ఆయన నోట వచ్చిన మొదటి మాట ఏమిటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా అద్భుతమైనటువంటి అంశముగా మనం ఈ రోజున గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ మాట ఆత్మ అనేటటువంటి మాటతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రసంగాంశాల్లో మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి బోధలో మొదటి పదం ఏమిటి అంటే ఆత్మ అనేటటువంటి మాటతో ఆయన ప్రారంభించారు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈరోజు మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, ఆయన ముగింపుకు వస్తల్లోకి అనగా ఆయన శిలువమ్రాను మీద ప్రాణాన్ని ఆయన మరి సమర్పించే సమయములో, మరణించే సమయంలో ఆయన పలుకుతున్నటువంటి చివరి పలుకు మనం ఆలోచన చేస్తే 7 మాటలలో 7వ మాట, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు ఆయన. అంటే ఆయన ప్రసంగాంశము మొట్టమొదటిగా మొదలెట్టినటువంటి మాట ఆత్మతో మొదలు పెడితే, చివరిగా ఆయన శిలువమ్రాను మీద పలుకుతున్నటువంటి అంశం ఏమిటంటే ఆత్మ అనేటటువంటి దానితో ముగిస్తున్నాడు. ఇక్కడేమో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి ఆయన ప్రసంగాన్ని ప్రారంభిస్తే, సేవా పరిచర్య ప్రారంభంలో చివరిగా ముగింపుకు వస్తుల్లోకి ఆయన ఎలా ముగిస్తున్నాడు తన జీవితాన్ని అంటే, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ముగిస్తూ ఉన్నాడు. ప్రారంభము ఆత్మతో ప్రారంభమైంది, ముగింపు ఆత్మతో ముగించారు. ఎందుకు ఇంత నొక్కి చెప్పవలసి వస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే,
నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిపోతున్నటువంటి సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన చేసినటువంటి త్యాగము గొప్పది. ఆయన సర్వమానవాళి కొరకు అనగా ప్రపంచములో ఉన్న ప్రతి మానవుని కొరకు రక్తము చిందించాడు. ప్రతి మానవుని కొరకు ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కని కొరకు ఆయన శిలువ యజ్ఞ యాగము చేశాడు. నేను ఫలానా మతానికి చెందినవాడను, నేను ఫలానా వర్గానికి చెందినవాడను, నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడను, నాకు సంబంధము లేదు అని ఎవరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ మతములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ వర్గములో ఉన్నా సమస్త జనుల కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చి వేసినట్టుగా ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము చక్కగా వివరిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క టార్గెట్ ఏమిటి అంటే ఎవరు నశించిపోకూడదు, అందరూ కూడా రక్షింపబడాలి, రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడాలి, పాతాళం అనేటటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా తప్పించబడాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆత్మ విషయమై ఆయన ఈ లోకానికి రావడం, నశించిపోతున్నటువంటి మన ఆత్మను ఆయన పరములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆత్మల కాపరిగా ఆయన పేరుగాంచాడు. ఈ లోకంలో చాలామంది కాపరులు ఉండవచ్చు, కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మల కాపరిగా ఉన్నట్టుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం. ఆయన ఆత్మల కాపరిగా కనబడుతూ ఉన్నాడు. శరీరానికి చాలామంది కాపరులు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధానముగా మనం పరిశీలన చేస్తే ఆయన ప్రధాన కాపరి. దేనికి అంటే ఆత్మలకు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. శరీరానికి ఆత్మకును కూడా కాపరి ఎవరు అంటే ఆయనే. అందుకనే ఆయన బోధ ఎలాగుంది అంటే కనుక ఆత్మతో ప్రారంభించాడు. ఆయన పరలోక రాజ్యమే ఆయన టార్గెట్ కనుక మన ఆత్మను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలి. అదే ఆయన ముఖ్య ఉద్దేశము, ముఖ్య చిత్తమై ఉన్నది కనుక ఆత్మతోనే ఆయన ప్రారంభించాడు. గమనించండి ఒకసారి ఆ మాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు భూలోకములో ఉన్నటువంటి వాటి వైపు మనస్సు పెట్టవద్దు, పరలోకములో ఉన్నటువంటి వాటి వైపు మనసు పెట్టండి అని దేవుడే స్పష్టముగా చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాట ఏమిటి అంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, మీకు కావలసినవన్నీ పరమ తండ్రి ఇస్తాడు. కానీ మీరు చేయవలసిన పని ఏమిటంటే నీతిని రాజ్యాన్ని మాత్రమే వెతకండి. ఏం వెతుకుతున్నారు ఈరోజు? ఆయన నీతిని రాజ్యాన్ని మొదట మనం వెతకాలి. పైన ఉన్న వాటినే వెతకండి అంటూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టవద్దు అంటున్నాడు. ఎందుకు అంటే మన టార్గెట్ పరలోక రాజ్యం, మనం వెళ్ళాలి. సాతాను గారి టార్గెట్ ఏమిటంటే పరలోక రాజ్యంలోనికి మనల్ని వెళ్ళనివ్వకుండా వాడు ఆపు ప్రయత్నమాడు. నిత్య జీవం అనే దాన్ని లేకుండా, నిత్య జీవంలోనికి మనం వెళ్లకుండా, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉంటే నిత్య జీవం అనే దానికి వెళ్లకుండా నిత్య నరకానికి వెళ్ళేలాగా మనల్ని సాతానుగాడు ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. జాగ్రత్త. దాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి వేశాడు. శరీరము నిష్ఫలమైనది, కానీ ఆత్మయే జీవింపజేస్తున్నది. శరీరం మనం చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది, మన్నైన తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ ఆత్మ దీపం ఆయన దగ్గరకు వెళ్ళాలి ఖచ్చితముగా. వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు దానికి మార్గమై ఉన్నాడు. వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తములు మనకు కడగబడాలి. వెళ్ళాలి అంటే రక్షణ భాగ్యము మనము చేపట్టాలి. వెళ్ళాలి అంటే పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకోవాలి. చాలామంది బాప్తిజం తీసుకుంటారు, కానీ వారిలో మార్పు ఉండదు. బాప్తిజం తీసుకుంటారు, కానీ వారిలో లోక వ్యసనాలలో నుంచి మార్పు ఉండదు. నేను అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో, ఎప్పుడైతే నమ్మి బాప్తిజం పొందుకున్నామో, మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. పాతవి గతించిన సమస్తము నూతనమావేను. మనము లోకానుసారముగా జీవించవలసిన వారము కాదు, ప్రభు చిత్తానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాము. రక్షణను కాపాడుకోవటం అదే. రక్షింపబడము చాలా మంచిది, కానీ రక్షణను కాపాడుకోవడం ఇంకా మంచిది. చాలామంది రక్షింపబడి తర్వాత తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యూదా అదే కోపకు చెందినవాడు. యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారితోనే తిరిగాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న బోధ విన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్యలో పాలిభాగస్తుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇస్కరియోతు యూదా కూడా గొప్ప పరిచర్య చేశాడు, అద్భుతాలు జరిగించాడు, కానీ చివరకు తప్పిపోయాడు. అలా ఈ రోజున చాలామంది జీవిస్తూ ఉన్నారు.
ఇస్కరియోతు యూదా మనకు ఎలా కనబడుతున్నాడంటే గొప్ప పాఠముగా కనబడుతూ ఉన్నాడు. అలాంటి బ్రతుకు ఎవరి బ్రతుకు కాకూడదని దేవుని సేవకునిగానే తెలియజేస్తూ ఉన్నాను. రక్షింపబడినటువంటి మనము ఇక ఖచ్చితంగా దేవుని లక్షణాలు కలిగి, దైవ లక్షణాలు కలిగి నిత్య రాజ్యములోనికి మనము చేరువైపోవాలి. అదే మనము చేయవలసినటువంటి పని. నేను రక్షణ పొందుకున్నానులే, పర్లేదులే అనేటటువంటి మాట మనం మాట్లాడకూడదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పర్లేదు అనేటువంటి మాట చిన్నది కాదది, చాలా డేంజర్ అది. పర్లేదులే ఈ ఒక్కసారికి నేను అబద్ధం ఆడేస్తున్నా, పర్లేదులే ఈ ఒక్కసారికే ఈ మందు తాగుతున్నా, తప్పది, చాలా తప్పది. పాపము చిన్నదే కానీ దాని నుంచి వచ్చే ఫలితము చాలా పెద్దది. చిన్న తప్పే. తుఫాను రావాలన్నా, వర్షం రావాలన్నా మొదట ఒక చినుకుతోనే ప్రారంభమవుతుంది, ఆ తరువాతే తుఫానుగా మారుతుంది. చాలా జాగ్రత్త. సముద్రంలో వెళ్ళిపోతున్నటువంటి ఓడ మునిగిపోవడానికి చిన్న రంధ్రము చాలు. చిన్న రంధ్రమే కదా, పర్వాలేదని ఉద్దేశం అనుకోండి. ఖచ్చితముగా ఆ రంధ్రములో నుంచి నీళ్ళన్నీ కూడా ఓడలోకి వస్తాయి, ఓడ మునిగిపోతుంది. అలాగే నీ జీవితంలో కూడా పర్వాలేదు లేని చిన్న తప్పే కదా అని దాన్ని అలా కప్పిపెట్టావంటే అదే చాలా పెద్దగా మారుతుంది. ఆ తరువాత మనం ఏమి చేసినా కానీ మనం ఇంకా నిత్యరాజ్యంలోనికి వెళ్ళలేం. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, రక్షణ పొందుకున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఆయన ప్రసంగాంశము ఆత్మ అనేటటువంటి దానితో ప్రారంభించి పరలోక రాజ్యం అనే దానితో ఆయన మరి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన ప్రసంగాంశాన్ని ప్రారంభించాడండి. కొండ మీద ధన్యతలు దాదాపుగా మనం ఇక్కడ పరిశీలన చేస్తే నవధన్యతలు ఆయన చెప్పాడు. 9 ధన్యతలు. ధన్యులు అని మాట్లాడుకుంటూ వచ్చారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని. చాలా చక్కని రీతిగా ఆయన ధన్యత్వం గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఆయన ఆఖరిగా ఏమి చెబుతున్నారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. అంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ధన్యతల గురించి మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అంటున్నటువంటి మాట ఏమిటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎవరు మీరు? ఈ మీరులో మనము కూడా ఉన్నాము. అంటే దేవుడు మనలను అనగా విశ్వాసులైనటువంటి వారిని అందరినీ కూడా ఉప్పుతో పోలుస్తూ ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగినటువంటి మనమందరము కూడా దేనితో పోల్చబడ్డాము అంటే ఉప్పుతో పోల్చబడ్డాం. అదేంటి పాస్టర్ గారు, ఉప్పుతో పోల్చడం ఏమిటి? ఇక ఏమి దొరకలేదా పోల్చడానికి అని చాలామంది అనుకోవచ్చు. బంగారంతో పోల్చవచ్చు కదా, ఉప్పుతో పోల్చడం ఏమిటి అని అనుకుంటే కనుక ఈరోజు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఉప్పు మనకైతే చాలా తక్కువ రేటుగా కనబడుతూ ఉంది, చాలా చీప్గా కనబడుతూ ఉంది. కానీ ఆ కాలంలో రోమా సామ్రాజ్యము ఏలుబడి చేసినటువంటి ఆ కాలంలోనండి ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రాధాన్యమైనది అంటే కనుక అది ఇప్పటికీ కూడా చాలా ప్రాధాన్యమైనది చెప్పాలి అంటే. దీన్ని వైట్ గోల్డ్గా పిలిచేవారు, తెల్ల బంగారముగా ఇది పిలవబడింది. రోమా సైనికులకు జీతము ఇవ్వకుండా ఉప్పునే జీతంగా ఇచ్చేవారంట, ఉప్పునే శాలరీగా ఇచ్చేవారంట. చూడండి ఎంత చరిత్ర ఉందో. రోమా ప్రభుత్వం ఆనాడు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాల్లో రోమా ప్రభుత్వం చాలా బలమైనటువంటి ప్రభుత్వం. బబులోను సామ్రాజ్యం పరిపాలన చేసింది ప్రపంచాన్ని. మాదియా పారసీక వారు పరిపాలించారు. తదుపరి గ్రీకు సామ్రాజ్యము ఏలుబడి చేశారు. తదుపరి 4వదిగా రోమా సామ్రాజ్యం పరిపాలన చేసింది. ఆ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ యజ్ఞ యాగము జరిగింది. ఆ రోమా సైనికుల కంట ఆ గవర్నమెంట్ వాళ్ళు జీతం ఏమి ఇచ్చేవారంటే ఉప్పు ఇచ్చేవారంట. ఆ ఉప్పు తీసుకున్నటువంటి వారు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆ ఉప్పును బదిలీ చేసి వారికి ఏం కావాలో వాటిని కొనుక్కునేవారు. అంటే ఉప్పును ధనముగా వాడేవారు, బదిలీకి వాడేవారు. అంటే వస్తు మార్పిడి అనేటటువంటి సిస్టమ్ ఒకటి ఉండేది ఆ కాలంలో. అప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉప్పును వాడేవారంట. సాలరీగా దీన్ని వాడేవారు. లాటిన్ భాషలో సలేరియం అనేటటువంటి పదము నుంచి ఈ పదం మనకి వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. లాటిన్ భాషలో సలేరియం అని పిలిచేవారు దీన్ని. ఆ సలేరియంలో నుంచి వచ్చిందే సాలరీ. ఆ సాలరీ కాస్త తర్వాత ఏమైందంటే సాల్ట్గా పిలవబడింది. అంటే అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉప్పుకు ఉంది. అంత మాత్రమే కాదు, మానవ జీవనమునకు సోడియం, ఇంగ్లీష్లో మనం చూస్తే సోడియం అంటారు. ఈ సోడియం ఉప్పు శాతం సరిగా ఉండాలి. కరెక్ట్గా ఉండకపోతే బాడీలో ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బందే. కాబట్టి ఉప్పు చాలా ప్రాధాన్యమైన విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదండి, పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే
ఉప్పు గురించి చాలా విషయాలు దేవుడు రాయించారు. లేవియా కాండం ఒకసారి పరిశీలన చేద్దాం. కాండములలో 3వ కాండముగా పిలువబడుతున్నటువంటి లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. ఖచ్చితంగా కంపల్సరీ చేయవలసినటువంటి పని అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవాలి. ప్రతి నైవేద్యానికి కూడా ఏమి చేర్చాలంట? ఉప్పు చేర్చాలి. ఇది నిబంధనగా కనబడుతూ ఉంది. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు అని రాయబడింది అక్కడ. అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాత్ర ఉప్పు పాత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివాము, బాగానే ఉంది. కానీ ఉప్పుని గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల కొండ మీద ప్రసంగాన్ని ధన్యతలు చెప్పిన తర్వాత వెంటనే ఆయన అన్నటువంటి మాట, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని ఎందుకన్నాడంటే పాత నిబంధనలు ఉప్పు గురించి చాలా చరిత్ర ఉంది. ఏ నైవేద్యం అర్పించినా, ఏ బలి అర్పించినా కానీ అక్కడ ఏమి చెయ్యాలి అంటే ఖచ్చితంగా నైవేద్యానికంట ఉప్పు చేర్చాలి అని రాయబడింది. నిబంధన ఉప్పు అని కూడా పిలువబడింది. అలాగే మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నిబంధన ఉప్పు గురించి అక్కడ రాయబడింది. చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 13:5 ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ బంగము కాజాల నిబంధన చేసి దానిని వారికి ఇచ్చేదనని మీరు తెలుసుకుందరు కదా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ బంగము కాజాలని నిబంధన. దీన్నే ఫుట్ నోట్లో ఏమన్నారంటే ఉప్పు నిబంధన. ఈ ఉప్పు నిబంధన ఎలాంటిదంటే బంగము కాజాలని నిబంధన అంట. అంటే ఈ నిబంధన ఎవరు కూడా మార్చలేరు. ఎలాంటి నిబంధన అంటే దావీదుకు దేవుడు మాటిస్తూ ఉన్నాడు, అయ్యా దావీదుని తరువాత నీ సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నారు. కానీ గమనించండి, దావీదు తరువాత చాలామంది రాజులు వచ్చారు, పతన వ్యవస్థలోకి వెళ్ళిపోయారు. ఇక సింహాసనము అధిష్ఠించేవారు లేరు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడే కదా యెష్షయి ముద్దు నుండి చిగురు పుట్టుననే మాట రాయబడింది. ఆ చిగురు పుట్టింది. ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి దేవుడు ఆయనే. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఉప్పు నిబంధన. ఈ ఉప్పు నిబంధన చాలా స్టాండ్. ఏమి జరిగినా ఈ నిబంధన దేవుడు చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ ఉప్పు నిబంధన చేసినటువంటి ఈయన ఒక స్టాండ్ తీసుకొస్తూ ఉన్నాడు. అదేమిటో తెలుసా? నీ సింహాసనాన్ని తరతరములు ఏలబోయేటటువంటి రాజు రాబోతూ ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఆ నిబంధన కూడా ఈ ఉప్పు నిబంధన అనేటటువంటి పేరు పెట్టడం మనం చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. కానీ ఉప్పు నిబంధన ఏమిటి అంటే చూడండి, రెండింటిని కలుపుతూ చెప్పినటువంటి నిబంధన ఇది. పాత నిబంధనలో దావీదు కాలం అది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు జనన విధానం. రెండు కలిపారు. ఈ కలపడానికి వారధిగా కనపడింది తెలుసా? ఉప్పు నిబంధన, దేవుడు ఇచ్చినటువంటి నిబంధన. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. అంటే ఆ నిబంధనలో కూడా ఉప్పు అనేటటువంటి ప్రస్తావన ఇక్కడ చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలంటే ఏమంటామంటే వారు ఉప్పు తిన్నామండి మేము అంటారు. అలాగే ఎజ్రా అనేటటువంటి గ్రంథములో కూడా ఈ మాట కనబడుతుంది. చాలా ఆశ్చర్యం ఇది. మన వారు కూడా రాజు ఉప్పు తిన్నట్టుగా ఇక్కడ రాయబడినటువంటి మాట మనకు చూపిస్తుంది. ఎజ్రా గ్రంథంలో ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఈ మాట. ఎజ్రా 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజు అయినా తమకు ఈ సంగతి తెలియజేసితిమి అంటూ ఉన్నారు. అంటే కృతజ్ఞత తెలియజేయడం. కొంతమందికి కృతజ్ఞత ఉండదు, మేలు పొందుకుంటారు కానీ కృతజ్ఞత చూపించరు. వారు అవసరం వచ్చినప్పుడు అవసరానికి అడుగుతారు, మేలు చేసిన తర్వాత మర్చిపోతారు. ఏదైనా మర్చిపోవచ్చు కానీ దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకూడదు. దావీదంటూ ఉన్న 103వ కీర్తనలు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, అయ్యా నాకు ఈ బాధ వచ్చిందయ్యా, నాకు ఈ బలహీనత వచ్చిందయ్యా అని మనం ప్రార్థన చేస్తాం, గోజాడతాం, అడుగుతాం. జాలి కలిగిన దేవుడు మహనీయుడు కనుక ఆయన కన్నిటిని చూచి ఆయన ఉండేవాడు కాదు. ఆయన మనము దిగాలుగా ఉన్నా, మనము
బాధలో ఉన్న ఆయన చూచి ఆగిపోయేవాడు కాదాయన. మనం బాధలో ఉంటే ఖచ్చితంగా ఆ బాధలోనికి వచ్చేవాడు అయి ఉన్నాడు ఆయన. మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కష్టంలోనికి వచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, మన బాధల నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయనే. మన కన్నిటిని నాట్యముగా మార్చివేయవాడు ఆయనే. మనకున్నటువంటి కష్టాల్లోంచి, నష్టాల్లోంచి, బాధల్లోంచి, ఇబ్బందుల్లోంచి బయటికి తీసుకుని వచ్చేవాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఓదార్చేవాడు ఆయనే. ఒంటరిగా ఉండి చాలామంది కుమిలిపోతూ ఉంటారు. అయ్యో నాకు అందరూ ఉన్నారు కానీ ఈ సమయంలో ఎవరు లేని దానిగా, ఎవరు లేని వారుగా మారిపోయానే అని ఒంటరితనములో కృంగిపోతూ కుసించిపోతున్నటువంటి చాలామంది ఉంటారు. వాక్యం పెట్టిన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు కూడా ఒంటరితనంలో బాధపడుతున్నావా తల్లి, ఒంటరితనంలో బాధపడుతున్నావా అన్నా అక్క, భయపడొద్దు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు జాలిపడినా జాలిపడకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ కన్నీరు తుడిచినా తుడవకపోయినా, నీ కన్నీటిని నాట్యముగా మార్చివేసేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీకంటూ ఉన్నవాడు ఎవరు అంటే ఆయనే, నజరేయుడైన యేసు. ఆయనే నీ ఒంటరితనాన్ని తొలగించేవాడు ఆయనే. నువ్వు ఒంటరి అని అనుకుంటున్నావేమో, ఒంటరియే 1000 మంది అగునని పరిశుద్ధ బైబిల్ గ్రంథమే స్పష్టంగా సెలవిస్తుంది. అనేక భక్తుల జీవితాలే దీనికి ఉదాహరణ. ఏలియా కర్మేలు పర్వతం మీద ఒకరు ఒంటరిగానే కనబడతాడు. అదే ఏలియా అద్భుతాన్ని సృష్టించాడు. దావీదు జీవితంలో కూడా రాజే కానీ ఒంటరితనాన్ని అనుభవించాడు దావీదు కూడా. అదే దావీదు ఈరోజు ఎలా పిలువబడుతుందో తెలుసా? యథార్థత అనేటటువంటి దానికి ఒక బ్రాండ్గా మారిపోయాడు. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారని రాయబడింది. అబ్రహాముకు యేసుక్రీస్తు ప్రభువు వారికి మధ్య వారధి ఆయనే ఉన్నాడు. ఎవరు అంటే దావీదు. ఒకప్పుడు ఒంటరి జీవితమే. మోషే గారు కూడా సీనాయి పర్వతం దగ్గర ఒంటరిగానే ఉన్నాడు. కానీ ఈరోజు మోషే యొక్క జీవితం ఎలాగుందో, ఆ మోషే యొక్క సాక్ష్యం ఎలాగుందో మనం ఆలోచన చేస్తే నిజంగా ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా, పరమ సాత్వికుడుగా పిలువబడ్డాడు ఆయన. వీళ్ళందరూ కూడా ఒంటరి జీవితాలే. ఇర్మియా ప్రవక్త విషయంలో కూడా అలాగే జరిగింది. అబ్రహాము కూడా అలాగే బయటకు వచ్చాడు. యాకోబు కూడా ఒంటరైపోయాడు. ఒకనొక సమయంలో యాకోబు ఒంటరితనములో పోరాడాడు. యాకోబు ఒంటరైపోయి ఆ రాత్రి వేళ ఎవరూ లేనటువంటి ఆ సమయములో ఒక రాయి తలగడగా చేసుకుని ఆయన పండుకున్నాడు. చాలా భయముతో ఉన్నాడు ఆయన, ఒంటరితనములో ఉన్నాడు ఆయన. అలాంటి సమయములోనే దేవుని కార్యము జరిగింది. ఒక నిచ్చెన ఆయన దగ్గరకు వచ్చి వేసి, ఆ నిచ్చెన మీద దేవదేవుడే పైన ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే నిచ్చెన పైనుంచి దేవదేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీ ఒంటరిగా ఉన్నాను, భయపడుతున్నావా? వద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాచుకుంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను చూచుకుంటాను. నేను నీకు తోడుగా ఉంటాను. సమస్తము నీకు అనుకూలత కలుగుతుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నేను చూచుకుంటాను అని ఒక బలమైనటువంటి వాగ్దానాన్ని దేవుడే ఒంటరితనంలో ఉన్నటువంటి యాకోబుకి ఇచ్చాడు. ఈరోజు నీవెందుకు భయపడుతూ ఉన్నావు? ఒంటరి అని భయపడవద్దు. నువ్వు ఒంటరిగా ఉంటే దేవుడిని దగ్గరికి వస్తాడు. యాకోబు ప్రార్థనలో పోరాడాడు ఒక సమయంలో. ఇదే యాకోబు వెళ్ళాడు పద్దనరాము నుంచి. గమనించాలి, తండ్రి ఉన్నటువంటి స్థలములో నుంచి పద్దనరాములోనికి వెళ్ళాడు. అప్పుడు దేవుడి ప్రత్యక్షత కనపడింది. మరలా ఫ్యామిలీతో, అనగా యాకోబుకు 2 భార్యలు, 2 ఉపపత్నులు, లేయా, రాహేలు. అలాగే మనం చూస్తే గనక బిల్హా, జిల్పా అనేటటువంటి వారు 4, వారికి సంతానము, 12 మంది పిల్లలు, ఒక అమ్మాయి, పనివారు. ఒంటరిగా ఒక్కడే వెళ్ళాడు, కానీ దేవుని యొక్క కృప పొందుకున్నాడు. 20 సంవత్సరాలు దాదాపుగా దేశము కాని దేశములో ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. మరలా తిరిగి వస్తూ ఉన్న సమయంలో భయముతో ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి. ఒంటరైపోయాడు. వాళ్ళందరినీ ఏబోకరేవు దాటించేసి ఒక్కడైపోయి ప్రార్థనలో పోరాడాడు. ఒంటరిగా ఏడ్చాడు, ఒంటరిగా పోరాడాడు. ప్రార్థన పోరాటంలో ఉండగా దేవుడు మరలా దిగి వచ్చాడు. దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు. ప్రార్థనలో పెనుగులాట జరిగింది. ఒంటరిగా ఉన్నప్పుడే పెనుగులాట సాధ్యమవుతుంది. వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒంటరైపోయాను, అయ్యో నా బ్రతుకేంటి అని నువ్వు అనుకుంటున్నావు. ఈ ఒంటరిగా ఉన్నప్పుడే పోరాటం చేయాలి.
దేవునితో పోరాడు, ప్రార్థనలో పోరాడు, పట్టుకో ఆయన్ని. అయ్యా నన్ను దీవించు, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను వదలని పోరాడాడు యాకోబు. అట్టి పోరాటం మనం కూడా చెయ్యాలి. ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. ఎంత పోరాటము అంటే కనుక ఆ పోరాటములో యాకోబు ఏం కోరుకున్నాడో అదే జరిగింది. దేవుడు ఆశీర్వదించాడండి. ఈ ప్రపంచంలో గొప్ప ఆశీర్వాదము ఆయన పొందుకున్నాడు. పేరు మొత్తం మారిపోయింది. ఇశ్రాయేలు అనేటటువంటి పేరు గొప్ప ఆశీర్వాదం, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడండి. ఆయన పేరు మీద ఒక జాతి బయటకు వచ్చింది, ఒక జనాంగం బయటకు వచ్చింది. ఇశ్రాయేలీలు నా ప్రజలు అనేటటువంటి మాట కనబడుతుంది. ఎంత గొప్ప ధన్యత. 100 మంది పోరాళ్ళ, ఒక్కడే పోరాడాడు యాకోబు. ఒంటరితనంలోనే పోరాడాడు ఆయన. ఈరోజు నువ్వు కూడా నీ పోరాటం కూడా ఒంటరితనమే అయినప్పటికీ భయపడద్దు. ఒంటరి 1000 మంది యగునన్నాడు. విజయం ఇచ్చేవాడు ఆయన, వదిలి వెళ్ళేవాడు కాదు ఆయన, త్రోసి వేసేవాడు కాదు ఆయన, సమస్తమును అనుకూలపరచువాడు ఆయన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహిమగల తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. దేవా ఇదిగో నాయన, ఉప్పు ద్వారా ప్రభు ఎన్నో మాటలు మీరు మాకు తెలియజేస్తారు, ఎన్నో హెచ్చరికలు మాకు తెలియజేస్తారు, ఎన్నో లోతైన విషయాలు మాకు బయలుపరిచారు. తండ్రి మీకు వందనాలు. దేవా నిన్ను కలిగిన బిడ్డలము ప్రభువా, దేవా నిన్ను కలిగినటువంటి బిడ్డలు ఏ విధముగా జీవించాలో ఆ విధముగా మేము జీవించే ధన్యత మా ఎల్లరికూ దయచేయమని దేవా, నీ 2వ రాకడలో మేమందరము కూడా ఎగిరి మేఘమెక్కగల ధన్యత అనుగ్రహించి మహిమ పొందుకోమని, వాక్యం విన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించుమని, నీ కరుణాస్తము వారి మీద ఉంచమని, రోగులను బాగు చేసి స్వస్థపరచమని, నీ సాక్షులుగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.